గురువుగారు ఇంకా కొన్ని పంచాంగాల విషయానికొస్తే రాళ్ళ ఉంగరాలు అని చెప్తూ ఉంటారు కదా! ఈ ఉంగరం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు. అవి ఎంతవరకు నిజమండి మరి? ఇప్పుడు అవి నేను కాదు అని చెప్తే నా వేళకు చూసిన వాళ్ళే మీరెలా పెట్టుకున్నారంటారు ఫస్ట్. అవునండి. చెప్తా. దీంట్లో కూడా గొప్ప ఇది ఉందమ్మా. ఒక నీకు ఏ కలర్ అంటే ఇష్టం బాగా? బ్లూ కలర్. కదా? అవునండి. నీకు బ్లూ కలర్ శారీ కానీ, వస్త్రాలు కానీ, దానికి సంబంధించినటువంటి ఏదైనా నీకు ఇష్టమైనటువంటి వస్తువు ఒకటి బ్లూ కలర్‌లో ఇస్తే నువ్వు ఫేవర్ అవుతావా? అవ్వవా? అవుతానండి. అలానే నవగ్రహాలకి 9 గ్రహాలకి 9 రకాల కలర్స్ ఉన్నాయి. కలర్స్. సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యం, అది కూడా క్రీమ్ వైట్, ప్యూర్ వైట్ కాదు, క్రీమ్ వైట్. అవునా? కుజుడికి ఎరుపు, అలానే బుధుడికి పచ్చ, గురుడికి ఎల్లో కలర్ అంటే పసుపు రంగు, శుక్రుడికి వజ్రం తెలుపు, తెలుపు. తెల్లటి తెలుపు, తర్వాత శనికి నీలం, రాహుకి బూడిద రంగు, తర్వాత కేతువుకి అన్ని కలర్స్ కలిపినటువంటి కలర్ అంటే మిక్స్డ్ కలర్స్ అంటాం కదా, మిశ్రమ వర్ణాలు అంటారు, అన్నీ కలిపినటువంటివి. ఈ స్టోన్స్ ఉన్నాయి మనకి, కెంపు, ముత్యం, పగడం, పచ్చ, తర్వాత పుష్యరాగం, నీలం, తర్వాత వైఢూర్యం, తర్వాత ఈ గోమేధికం. ఇవి 9 గ్రహాలకి ఇవి. ఏ గ్రహాలైతే అనుకూలంగా మనకు లేవో ప్రతికూలమైనటువంటి గ్రహాలు. ఇప్పుడు నేనంటే ఒక వ్యక్తి కోపం ఉంది, అతనికి ఇష్టమైనటువంటి పని చేయడం ద్వారా నా మీద కోపం ఇవన్నీ కూడా పోయి నాకు ఫేవర్ అవుతాడు కదా. అవునండి. అలాగే సదా ఆ గ్రహానికి ఇష్టమైనటువంటి ఏ గ్రహం అయితే లోపిస్తుందో ఆ గ్రహ లోపం జరిగినటువంటి గ్రహానికి ఇష్టమైనటువంటి వస్తువును మన వంటి మీద పెట్టుకోవడం ద్వారా ఆ గ్రహం మనకు ఫేవర్ అవుతుందా అవదా? అవుతుందండి. అంతేకాకుండా సూర్యరశ్మి ఇక్కడ ఉంగరం చేసేటప్పుడు ఏం చేస్తాం, కింద డొల్లా ఇస్తాం ఒక వజ్రానికి తప్పించి. వజ్రానికి ఏంటి, తినేటువంటి శక్తి ఉంటుంది. వజ్రాన్ని మింగినా ఈ కింద మొత్తం క్లోజ్ చేయకుండా ఓపెన్గా పెట్టినా స్కిన్ మొత్తం లోపల తినేస్తూ ఉంటుంది వజ్రం. పూర్వకాలంలో చూడండి, ఆత్మహత్య చేసుకోవడానికి ఇప్పుడంటే సైన్స్లు ఇవన్నీ వచ్చినాయి, అప్పట్లో వజ్రాన్ని మింగేవాళ్ళు. చేతికుండేటువంటి వజ్రాలు ఉండేవి ఉంగరాలలో, వజ్రం మింగితే చనిపోతారు. వజ్రం వజ్రైన భిజ్యదంట, వజ్రాన్ని కోసేటువంటిది మళ్ళీ ఏంటి అంటే వజ్రమే, ఇది దేంతో కోయలేము మనం. అవునా? కాబట్టి వజ్రాన్ని మింగడం వల్ల లోపల పేగులు మొత్తం కూడా టక 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 కట్ అయిపోయి మనిషి చచ్చిపోతాడు. అంత శక్తి ఉంటుంది వజ్రానికి. కాబట్టి ఈ వీటి మీద పడేటువంటి సూర్యకిరణాలు మన వంటి మీద పడుతూ ఉంటాయి. స్నానం చేసేటప్పుడు నీళ్లు ఏవైతే ఉంటాయో మన వంటి మీద జారుతూ ఉంటాయి. అవునా? వీటి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది, లేదు అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే వాటిల్లో కూడాను జాతి రత్నాలు ఉంటాయి, అవి మాత్రమే. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే నన్ను తిట్టుకోవచ్చేమో కానీ బీర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి వాటితో కూడా స్టోన్స్ తయారు చేస్తున్నటువంటి స్థితికి దిగజారిపోయాము. అవునండి. బ్లూ, ఎల్లో, యాష్ కలర్ ఇవన్నీ కూడాను అలానే తయారు చేస్తున్నారు. గోమేధికాలు ఇవన్నీ కూడా చాలా వరకు. నిజంగా అంటే విద్య వచ్చినటువంటి వాడికి విద్య రానటువంటి వాడికి ఎంత తేడా ఉంటుందో, నిజమైన దానికి అబద్ధమైన దానికి కూడా అంతే తేడా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మూర్ఖుని తీసుకొచ్చి ఒక సిస్టమ్ ఇచ్చేసి ఒక ల్యాప్టాప్ ఇచ్చి చేయరా అంటే చేస్తాడా? అది పాడైపోతుంది, వాడు చేసే పనికి పాడైపోతుంది. అది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఏదైనా పని చేయమంటే చేస్తాడా? చేయడా? అలానే ఇలాంటివి జాతి రత్నాలు కాకుండా వేరేవి పెట్టుకోవటం వల్ల ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా మన మీద ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి 1-2 సార్లు మనం తప్పనిసరిగా తెలుసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని, అంటే ఇప్పుడు ఈ జమాలజీ ఇవన్నీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు సర్టిఫై చేసినటువంటివి ఈ సర్టిఫికెట్స్ కూడా వాటిలో కూడా మళ్ళీ కొంతవరకు ఇది వచ్చింది. కాబట్టి కరెక్ట్గా తెలుసుకొని మంచి రత్నాన్ని ధరించడం వల్ల తప్పనిసరిగా వాటి ఫలితం అయితే ఉంటుంది తప్పనిసరిగా, లేదు అని చెప్పడానికి ఏం లేదు. మరి అలా లేని పక్షంలో దేవతలకి అన్ని రకాల స్టోన్స్, వజ్రాలు పెట్టి విగ్రహాలు ఇవెందుకు చేయిస్తున్నారమ్మా? అవునా? ఎక్కడెక్కడ లేని వజ్రాలు తీసుకొచ్చి దేవతల విగ్రహాల్లో పొందపరుస్తూ ఉంటారు వస్తువుల్లో. మరి ఎందుకు? పూర్వకాలం నుంచి రాజులు పెట్టుకునే పిచ్చివాళ్ళైతే కాదు కదా, ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది కదా. అందుకనే ఒకటి చదువుతుంటారు, ప్రజల సొమ్ము రాజు పాలు, రాజు సొమ్ము రాళ్ల పాలు. ఎందుకంటే వాళ్ళు ఏ స్టోన్ కనబడ్డా టెంప్ట్ అయిపోయి వెంటనే కొనేసేవాళ్ళు, అది ఎంత ఏంటి అనేది కూడా లెక్క చేయకుండా అన్ని స్టోన్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. అందుకనే ఇప్పటికి కూడా విలువైనటువంటి రత్నాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. అవి ఇతర దేశాలకు వెళ్ళిపోయినాయి కొన్ని పరిస్థితుల రీత్యా. వేరే వాళ్ళు మన దేశాన్ని పరిపాలించిన రోజుల్లో మన దేశం నుంచి విలువైనటువంటి రత్నాలన్నీ కూడా చాలా వరకు దొంగిలించబడ్డాయి,
తరలింపబడ్డాయి. కానీ ఈ రత్నాలని కూడా ఎక్కడ పుట్టినాయి అంటే కేవలం మన భారతదేశంలోనే. అంత విలువైనటువంటి రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు ఇవన్నీ కూడా మన దేశంలోనే పుట్టినాయి. వాటి వల్ల తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది, 100% ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత, మన కార్యసిద్ధి ఉంటుంది. మనం కొంతమంది పనులు చేస్తూ ఉంటారు, వృద్ధిలోకి రారు. అట్లాంటి వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి మాత్రమే నాకు వజ్రం దొరికింది నేను పెట్టేసుకుంటాను అంటే వజ్రం కూడా కొట్టేస్తుంది జనాన్ని. నీ దగ్గర 100 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రం ఉండొచ్చు, కానీ ఆ వజ్రం తప్పించి మిగిలినవి ఏవి ఉండవు. భార్య, భర్త, పిల్లలు అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. నీ దగ్గర 100 కోట్లు వజ్రం ఉంటే ఉంది, 1000 కోట్ల రూపాయలు వజ్రం ఉంటే ఏం లాభం ఉంటుంది? మనశ్శాంతి లేదు కదా. అవునండి. కాబట్టి ఏ నక్షత్రం వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఆ జాతి రత్నాన్ని ఎంచుకొని పెట్టుకోవడం ద్వారా మంచి ఉపయోగం ఉంటుంది. కాకపోతే దాన్ని కూడా 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన యందు ఉంటుంది.